ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా, అది ఒక గవర్నమెంట్ స్కూల్లో ఉత్తరప్రదేశ్లో సీతాపూర్ అనే ఏరియాలోని గవర్నమెంట్ స్కూల్లో మిడ్ డే మీల్కి పెట్టే ఫుడ్ ఇది పిల్లలకి. యూజువల్గా పిల్లలకి గ్రోత్ స్టేజ్లో ఉన్నప్పుడే మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలని చెప్పి ఎప్పటి నుంచో ఎన్నో గవర్నమెంట్స్, మన ఇండియాలోనే కాదు మిగతా కంట్రీస్లో కూడా గవర్నమెంట్ చాలా కేర్ తీసుకుంటారు చిన్నపిల్లల మీద. ఎందుకంటే గ్రోత్ స్టేజ్ ఉన్నప్పుడే వాళ్ళకి న్యూట్రిషియస్ ఫుడ్, మంచి ఫుడ్ ఇస్తేనే తర్వాత వాళ్ళ లైఫ్ బాగుంటుంది. సో మన డబ్బు ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు, కానీ పూర్ పీపుల్ ఏం చేస్తారు, గవర్నమెంట్ స్కూల్లోనే కదా పిల్లల్ని జాయిన్ చేస్తారు. ఎందుకంటే డబ్బులు లేవు కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవుతారు. సో ఇన్ సచ్ ఏ వే గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళకి పిల్లల్ని స్కూల్లో జాయిన్ అవ్వడానికి ఎంకరేజ్ చేయడం కోసం మిడ్ డే మీల్ స్కీమ్ కూడా తీసుకొచ్చింది. ఇవి ఇప్పుడు రీసెంట్గా తీసుకొచ్చినాయి కాదు, ఇవి 1990s ముందు నుంచి ఉన్నాయి ఈ మిడ్ డే మీల్ స్కీమ్ అనేది. సో మినిమం న్యూట్రిషియస్ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేయాలిగా పిల్లలకి, అది వాళ్ళ హక్కు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఏమి సొంత డబ్బు ఇవ్వట్లేదు, మనం కట్టిన ట్యాక్స్ల నుంచే వాళ్ళకి ఇస్తుంది. దాన్ని ఎవడు అబ్జెక్ట్ కూడా చేయడు. చిన్నపిల్లలకి ఫుడ్ పెడతానంటే ఎవరన్నా అబ్జెక్ట్ చేస్తారంటే, చిన్నపిల్లలకి ఫుడ్ పెడతానంటే, మంచి ఫుడ్ పెడతా అంటే. సో ఇప్పుడు గవర్నమెంట్ ఈ ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ గారు మోర్ దెన్ 10 years నుంచి చూపించుకున్నారు. మన యోగి ఆదిత్యనాథ్ గారికి హోల్ నేషనల్ వైడ్ అయితే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎందువల్ల ఈ బుల్డోజర్ ఇష్యూస్ ఉన్నాయి కదా, అంటే ఎవరన్నా కానీ గవర్నమెంట్కి అగెనిస్ట్ గా మాట్లాడితే వాళ్ళ ఇంటికి బుల్డోజర్ పంపించి వాళ్ళ ఇల్లు పడగొట్టడం కానీ, లేదంటే ఆపోజిట్ రిలీజియన్స్ లైక్ క్రిస్టియన్స్ ఆర్ ముస్లిమ్స్ ఏదన్నా ఆపోజిట్ గా మాట్లాడినా సరే వాళ్ళ దగ్గరికి బుల్డోజర్ పంపించి ఓవర్ నైట్ వాళ్ళని బిల్డింగ్స్ పడగొట్టేయడం ఇవన్నీ చేస్తారు. సో దీనికి బాగా ట్రెండ్ అయ్యారు, మంచి పేరు వచ్చింది. మన హిందూ రిలీజియన్ కి బాగా ప్రొపగేట్ అయ్యేలా చేస్తారని చెప్పి ఒక మంచి నేమ్ కూడా ఉంది, అంటే హిందూస్ లోని పర్టికులర్ గా ఈయనకి. సో ఇక్కడ కానీ మతం అనేది మన పర్సనల్ మనం అలా కాపాడుకోవచ్చు. బట్ సరే ఈయనకి హిందూ రిలీజియన్ ప్రొమోట్ చేయాలన్నా సరే ప్రమోట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ స్టూడెంట్స్ కి మినిమం వాళ్ళకి రావాల్సిన హక్కు ఈ ఫుడ్ అనేది, అవన్నా సరే జాగ్రత్తగా వెళ్ళి చూసుకోవాలి కదా. ఇప్పుడు ఈ వీడియో బయటకు వచ్చింది కాబట్టి తెలిసింది. ఇంకా అక్కడ ఇలాంటి ఎన్ని స్కూల్స్ ఉన్నాయో ఒకసారి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. నాట్ ఓన్లీ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, ఇంకా మనం ఇలా డిఫరెంట్ స్టేట్స్ చూస్తే మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ అయితే ఇప్పుడు బీజేపీ రూలింగ్లో ఉన్నాయి. సో నాట్ ఓన్లీ బీజేపీ అని చెప్తున్నాను నేను, ఇక్కడ మిగతా స్టేట్స్లో కూడా ఇప్పుడు కాంగ్రెస్ రూలింగ్లో ఉన్నా సరే, లేకపోతే లోకల్ పార్టీస్ రూలింగ్లో ఉన్న స్టేట్స్ అయినా సరే, వాళ్ళకి పిల్లలకి ఫుడ్ అనేది వాళ్ళ హక్కు, ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి 80% గవర్నమెంట్. కానీ ఇలా ప్రొవైడ్ చేస్తుంటే ఇంక మనం కట్టే ట్యాక్స్లు ఎందుకు, ఎక్కడికి వెళ్తున్నాయి? ప్రశ్నించాలి అందరూను. మీకు బీజేపీ ఇష్టం అయితే బీజేపీకి ఒకటి తప్పలేదు, బట్ ఇలాంటి నార్మల్ అయినా సరే మనం ప్రశ్నించడం వల్ల కదా వాళ్ళు నిజాయితీగా వర్క్ చేస్తే పిల్లలకి మంచి ఫుడ్ అందుతుంది. నాట్ ఓన్లీ ఫుడ్, ఎడ్యుకేషన్ అయినా సరే మనం ప్రశ్నించకుండా మన ఫేవరెట్ పొలిటీషియన్ కదా అని చెప్పి మనం బ్లైండ్ పే చేయకూడదు. అంటే మన పర్సనల్గా భజన చేసుకోవచ్చు, కానీ వాళ్ళు చేయాల్సిన పని కూడా చేసేలాగా చూడాల్సిన బాధ్యత మనది. అవి మినిమం వర్క్, అది బేసిక్. అవి వాళ్ళు చేయకపోయినా సరే మనం ప్రశ్నించకుండా మన ఫేవరెట్ పొలిటీషియన్ మీద సైలెంట్గా ఉంటే మన దేశాన్ని మనమే నాశనం చేసినట్టు అవుద్ది. సో కళ్ళు తెరిచి ప్రశ్నించడం వల్ల తప్పే అవ్వదు. ప్రజెంట్గా బీజేపీని దించేయాలి అని చెప్పట్లేదు. మనకి బీజేపీ ఇష్టం అయితే బీజేపీ రూల్లో ఉంచుకోండి, అది ప్రాబ్లం కాదు. బట్ వాళ్ళు మినిమం వర్క్ చేసేలానే చూడాలి కదా మనం. వాళ్ళకి ఏ వర్క్ చేయకపోయినా సరే బ్లైండ్ ఫెయిత్ గా ఇన్ని సంవత్సరాలు మనం భరిస్తాం. ఇది రిలీజియస్ మత్తులో ఉన్నంత మాత్రాన వాళ్ళు తప్పు చేసేసరే కరెక్ట్ అవ్వదు కదా. ఇవన్నీ బేసిక్, ఈ పనైనా సరే చేసేలా చూడాలి మనం. నాట్ ఓన్లీ దిస్, చాలా స్టేట్స్ అయితే ఫుడ్లోని బల్లులు ఉంటాయి, చిన్న చిన్న పురుగులు, అవన్నీ వాళ్ళు మనం చిన్న థింగ్స్ అనుకుంటాం కానీ అవి చాలా పెద్ద థింగ్స్. అవి మనం ప్రశ్నించకపోవడం వల్ల వాళ్ళు కూడా అట్లా గాలికి వదిలేశారు. అలా వదిలేస్తే ఒక స్టేజ్లో ఇంకా ఈ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాయి. కానీ ఇప్పుడైనా సరే ప్రశ్నిస్తే మనం దాన్ని వాళ్ళు జాగ్రత్త తీసుకొని ఇలా బేసిక్ పనులైనా పూర్తి చేస్తారు, అంతే కదా. మన ఫేవరెట్ పొలిటీషియన్, మన ఫేవరెట్ పార్టీ రూలింగ్లో ఉందని చెప్పి మనం ప్రశ్నించడానికి కూర్చుంటే అది చాలా సెన్స్లెస్గా అవుతుంది. సో నేనే గవర్నమెంట్ దించేయాలి అని చెప్పట్లేదు. బీజేపీ ఇష్టమైతే బీజేపీకే ఓటేసుకోండి, అది ప్రాబ్లమే కాదు. బట్ మనం వాళ్ళు తప్పు చేసినప్పుడైనా మనం ప్రశ్నించాలి. ప్రశ్నిస్తేనే వాళ్ళు వర్క్ సిన్సియర్గా చేస్తారు. వాళ్ళు తప్పు చేసినా సరే పర్వాలేదు అని చెప్పి మనం పట్టుకోలేదు అనుకోండి, కళ్ళు ఎత్తికెక్కేస్తాయి, ఇంకా అవుట్ ఆఫ్ కంట్రోల్కి వెళ్ళిపోతారు. సో మనం ప్రశ్నించాలన్నది ప్రతి ఒక్కరు హక్కు, ప్రశ్నించండి. అంతేగాని అలాగే చెప్పి బూతులు తినమని చెప్పట్లేదు నేను గవర్నమెంట్ని. ఎవరిని బూతులు తిట్టాల్సిన అవసరం లేదు. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం మంచిదే, క్రిటిసైజ్ చేయండి, చేస్తే వాళ్ళు రిలీజ్ అయ్యి నెక్స్ట్ టైం నుంచి ప్రాపర్గా వర్క్ చేస్తారు. అంతేగాని వాళ్ళు గవర్నమెంట్ దించేసి అల్లలు క్రియేట్ చేసేసి ఏదో ప్రొటెస్ట్లు చేసేనని చెప్పట్లేదు. అంటే ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం వస్తే ప్రొటెస్ట్ చేస్తారు, అది తప్పు కాదు. బట్
బేసిక్ క్వశ్చనింగ్ అయితే ఉండాలి మన దగ్గర నుంచి. అప్పుడే గవర్నమెంట్స్ అయినా సరే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తారని నా ఒపీనియన్. జై హింద్.